వైద్యాధికారులు బాధ్యతాయుతంగా సేనా దృక్పథంతో పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో 30 కోట్ల నిధుల వ్యయంతో నిర్మించిన 300 పడకల సౌకర్యంతో కూడిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సోమవారం శాసనసభ సభాపతి గడ్డెం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి, బి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభం చేశారు. అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సభాపతి గడ్డెం ప్రసాద్ కుమార్, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల, వైద్య కళాశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బ్లడ్ బ్యాంక్ వైద్యుల విధుల నిర్వహణ తదితర అంశాలపై వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. నూతనంగా మంజూరైన వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధ్యాపకులు, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రాధాన్యత క్రమంలో వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వైద్య కళాశాల వసతి గృహాలకు సంబంధించి అత్యవసర మరమ్మతుల పనులను వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ అజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ఆర్డీఓ వాసు చంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వరరెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.